ఎస్సీల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకున్న అధికారం రాష్ట్రాలకు ఉందని తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫుల్ ఖుషి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మందకృష్ణ వేసిన ప్లాన్ ఒకటి సక్సెస్ అయింది, మరో ప్లాన్ సక్సెస్ అవుతుందా, దీనికి బీజేపీ సహకరిస్తుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేశామన్నది ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాట. అయితే మా పోరాటం ఇక్కడ ఆగిపోలేదంటూ కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత రాత్రి జరిగిన టీవీ డిబేట్లలో చాలా మంది నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు 20 ఏళ్ల కిందట ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని, ప్రైవేట్ సెక్టార్లో గణనీయంగా పెరుగుతుందన్నారు. ఇందులో రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీల వర్గీకరణకు అసలైన న్యాయం జరుగుతుందని తమ ఒపీనియన్ ని బయటపెట్టారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కల్పించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆ దిశగా పావులు కదపాలని ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. మందకృష్ణ కొత్త డిమాండ్ కు మోదీ సర్కార్ సానుకూలమా, వ్యతిరేకమా అనేది తెలియాల్సి ఉంది.